శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రిట్రోగ్రెషన్లో ఉంటాడు. రిట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధులు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముందర మేషరాశి వారికి ద్వితీయ భావంలోనే చంద్ర కుజులు బ్రహ్మాండంగా ఉన్నారు. 10, 11వ తారీఖులో చంద్రుడు కలిసిన కుజుడు అంటే ఏంటి, ఫైనాన్షియల్గా మీరు బాగా ఉంటుంది. చంద్ర కుజులు కాంబినేషన్ ఉండడం వలన జనరల్గా చంద్రమంగళ యోగం అంటాం, కానీ ఇక్కడ వర్తించదు. అయినా కూడా మీరు ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో వృద్ధి, ధనం సకాలంలో చేకూరడం, అలాగే మంచి భవిష్యత్తు ఉండడము, అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది. 3rd భావంలో ఉన్నటువంటి రవి బుధుల కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. అంటే మీకు పిడివాదం వాదిస్తుంటారు, పిడివాదంగా ఉంటారు. ఇప్పుడు రవి బుధులు ఉన్నారంటే పిడివాదంతో మీకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ధైర్యంతో ముందుకెళ్ళిపోతూ ఉండడము, అలాగే చాలా కష్టపడి పని చేయడము, అలాగే అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉండడము, చాలా చురుకైన స్వభావం గలవారుగా ఉంటారు. మీరు చాలా తెలివితేటలు గలవారుగా ఉంటారు. మీ గురు ప్రభావం వల్ల కూడా కొంతమందికి వేద శాస్త్ర విద్య బాగా వస్తుంది, కొంతమంది అంటే నేర్చుకునే వాళ్ళకి. అలాగే విద్యలో బాగా రాణిస్తారు. బంగారు ఆభరణాలు, వస్తువులు, అలాగే గృహ సౌఖ్యము, మంచి మంచి బట్టలు, ఇళ్ళు, ఇవన్నీ మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. శుక్రకేతువులు పంచమ స్థానంలో ఉండడం వల్ల పుత్రిగా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుక్రకేతువుల కాంబినేషన్ మంచి అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోయినా కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి మీకు ఆ శుక్రుడు ప్రభావం వల్ల మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. మేషరాశి వారికి కొద్దిగా ఎనిమిస్ ఉంటారండి, శత్రువులు. కొద్దిగా ఈ వారం మొత్తం జాగ్రత్తగా ఉండాల్సిందే. కొద్దిగా మీకు రోగ భయం కానీ రుణాల వల్ల భయం కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి మాత్రం అంటే ఈ జూలై నెలలో జరగవు, కానీ వివాహ శుభకార్యాలు ఇవన్నీ ఫ్యూచర్లో జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహాలు కుదరడము, అంటే ఈ జూలై నెల అంతా కూడా మనం అంత అద్భుతంగా ఈ వివాహాలు చెయ్యము. ఎందుకంటే మనకి తెలుసు కదా, మీకు ఆషాఢ మాసం వస్తుంది. సరే, ఆ పక్కకు పెడితే మీకు కోర్టు కేసులు కానీ లా రిలేటెడ్ సంబంధించిన కానీ మీరు ఫేవరబుల్గా రావడానికి మాత్రం అవకాశాలు బాగా ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వాడికి 9th హౌస్లో వాడు 4th భావంలో ఉన్నాడు. అంటే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మార్పు సంభవించి దూర ప్రాంత ప్రయాణాలకి ట్రాన్స్ఫర్ అవ్వడము, ప్రయాణాలంటే దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ అవ్వడము అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కష్టపడి పనిచేయాల్సిందే. చంద్రరావుల కాంబినేషన్ అది లాభస్థానంలో ఉంది బ్రహ్మాండంగా. అంటే చంద్రరావుల కాంబినేషన్ ఉంటే 5వ తారీఖు 6వ తారీఖు నుంచి కూడా మీకు, అంటే 5వ తారీఖు మాత్రమే 6 కూడా ఉంటుంది. మీకు ఏంటంటే ఎక్కువ దైవభక్తి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా జనాకర్షణ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని ప్రభావం వలన మీరు ఒక సబ్జెక్ట్లో పండితుడు అని అనొచ్చు. పండితుడు అంటే మంచి నాలెడ్జబుల్ పర్సన్, కష్టపడి మీ పని మీరే నిర్వర్తిస్తారు అని చెప్పచ్చు. నేను మీ వార్డరే వాడినారంటారో, డాక్టర్ వార్డరే వాడినారంటారో శర్మ ముందు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాం అనుకోండి, నేను మరి ఒకసారి చెప్పడం వలన మీకు కావాలని జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం హాఫ్ అన్ వరకు చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు. నేను చేసిన వీడియో మీకు పరిచయం లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది. అంతేకాకుండా వాస్తురీత్యా కొంతమందికి వాస్తురీత్యా కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం సపోజ్ నేనున్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటాం, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనే అక్షరం, ఎప్పుడైతే సరే అక్షరం మీద మన నేమ్, మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ, అంటే మనం ఏ
ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది. ఉత్తరమ, తూర్ప, పడమర అంటాం కదా. ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లల్లో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తులకు సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. నేనే ఉంటాను, ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిసెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతుల ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ, ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతు వల్ల కూడా కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సారా, సంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడానండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయంగా చేకూరుస్తూ ఉంటాడు. అటు పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయంలోనూ, అటు వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటారు. అవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన శని వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము. పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.